తమిళనాడు ఎంతో ఫేమస్ అయిన టెక్కాలి రైస్ అదేనండి, టమాటా రైస్. ఈ రోజు అయితే ప్రిపేర్ చేసి అయితే చూపిస్తాను ఎలాగో, ఎంతో ఈజీగా. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక కుక్కర్ తీసుకొని సోప్ వేసుకోవాలి. సోప్ తర్వాత బిర్యానీ ఆకు 2 అయితే తీసుకున్నాను. చెక్క వేసుకోవాలి. తర్వాత యాలక్కాయలు వేసుకోవాలి. తర్వాత లవంగాలు వేసుకోవాలి. అన్ని టేస్ట్కి సరిపడా మనం ఎంత వాడుకుంటామో అంతే వేసుకోవాలి. కట్ చేసిన మిర్చి వేసుకోవాలి. క్యారెట్, నేనైతే 1 క్యారెట్ తీసుకున్నాను. బీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అయినది టొమాటో. మీడియం సైజ్ అయితే టమాటో ఒక 4 తీసుకున్నాను, కట్ చేసి వేసుకున్నాను. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు అది టేస్ట్కి సరిపడా. గరం మసాలా అది టేస్ట్కి సరిపడా. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వచ్చిన తర్వాత, ఇట్లా వచ్చిన తర్వాత ఇందులో అయితే రైస్ అయితే వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నానండి రైస్. ఆ గ్లాసుకు 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఒక 3-4 విజిల్స్ వేపిస్తే సరిపోతుంది ఈ టమాటా రైస్కి. ఇంతేనండి, ఫైనల్గా అయితే వచ్చేసేసింది ఈజీగా టక్కాలి రైస్. ఈ రైస్కి అయితే కర్రీ లేకపోయినా తినేయచ్చండి. ఇది తమిళనాడు ఫేమస్ ఫుడ్ అండి. ఇక్కడ ఎవ్వరు చూసినా ఇదే తింటారండి ఎక్కువ. ఎంతో ఈజీగా టక్కాలి రైస్ అయితే రెడీ అయిపోయింది. తమిళనాడు ఫేమస్ ఫుడ్ అయితే ఇంతేనండి. వెళ్ళేదా చూద్దాం.